మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో బీచెస్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న బీచెస్ అన్నిటిలో కూడా సేఫెస్ట్ బీచ్ గా, ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్ గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజం ని, అటు టెంపుల్ టూరిజం గానీ, బీచ్ టూరిజం గానీ, కల్చరల్ టూరిజం గానీ, ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తా ఉన్నారు. వారి ఆలోచనకు తగిన విధంగా ఈ మంగినపూడి బీచ్ ని డెవలప్ చేసుకోవడానికి 2014-19లోనే మేము అంకురార్పణ చేశాం. అప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంటర్నల్ కొంత స్ట్రక్చర్ చేశాం. ఇప్పుడు గత గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసి దాదాపు మూసేశారు. తిరిగి మళ్ళీ అలాంటి ఒక ఫోకస్ రావాలనే ఉద్దేశంతో ఒక చక్కటి ఈవెంట్ ని ప్లాన్ చేస్తాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కయాకింగ్, వాలీబాల్, దాదాపు 29 రాష్ట్రాల నుంచి అటు మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెట్స్ రాబోతా ఉన్నారు. ఆ ప్లేయర్స్ కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్యూజ్మెంట్ సంబంధించి కొలంబస్ గానీ, జైంట్ వీల్స్ గానీ, ట్రైన్స్ గానీ, ఇలాంటివన్నీ కూడా అమ్యూజ్మెంట్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదైతే పారాగ్లైడింగ్ గానీ, అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హ్యాండీక్రాఫ్ట్ కి సంబంధించి వాళ్ళు కొండపల్లి బొమ్మలు గానీ, కలంకారీ గానీ, హ్యాండ్లూమ్స్ గానీ, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు. అలాగే దాదాపు ఒక 7 ఫుడ్ జోన్స్ ఏర్పాటు చేసి మనకి ప్రముఖంగా ఉన్నటువంటి ఫుడ్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి టేస్ట్లన్నీ కూడా అందించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏదైతే సముద్రానికి సంబంధించి షెల్స్ గానీ, ఏదైతే శంఖాలు గానీ, రకరకాలైనటువంటి ఆకృతులతో ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక అమరావతి సంబంధించి అసెంబ్లీ రిప్లికేట్ దాదాపు 80 feet ది పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు, ఒక 100 feet పోల్ పెట్టి ఫ్లాగ్ హోయిస్ట్ కూడా రేపు 5వ తారీఖు స్టార్ట్ చేసుకుని ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున 5వ తారీఖు ఉదయం 9కి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్లాగ్ హాస్ట్ చేసుకుని వందనం చేసుకుని అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6, 7, 8 ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం 2018లోనే గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అయింది. ఈసారి అట్లా ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అందరూ కూడా పెద్ద రాష్ట్రం దేశంలోనే ప్రముఖులందరూ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ అలాగే ఇక్కడ పరంగా కానీ వాటర్లో దిగినప్పుడు అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుని అన్ని ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజే 2K రన్ చేసుకోవడం జరిగింది. దీనికి భైరవం యూనిట్ నుంచి హీరో నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, డైరెక్టర్ గారు, నిర్మాత అందరూ వచ్చి ఆ 2K రన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరినీ తెలియజేసేది ఏంటంటే టూరిస్ట్ కి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలకి మెట్టుగా జరిగే ఈ ఈవెంట్ లో అందరూ కూడా భాగస్వామి వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ని ఎంజాయ్ చేసి అందరూ కూడా మంచి తో మీ సేఫ్ గా ఇళ్ళకి వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తాం.